హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రైతులకైతే రైతు బంధు గురించి అయితే శుభవార్త అయితే తెలియజేయడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే నిన్న వచ్చేసి 4 ఎకరాల వరకు అయితే రైతు బంధు అయితే జమ అయిపోయింది. కాగా మిగిలిపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో 4 ఎకరాల లోపు ఉన్నవారు ఇంకా 4 నుండి 5 ఎకరాల వరకు 5 నుండి 10 ఎకరాల వరకు రైతు బంధు ఎప్పుడు పడుతుంది, అలాగే ఇవాళ వచ్చేసి ఎంతమంది రైతులకైతే రైతు బంధు పడుతుంది, ఇంకా ఏ జిల్లా వాళ్ళకి పడుతుంది అయితే ఈ వీడియోలో వచ్చేసి అయితే పూర్తి సమాచారం అయితే ఇస్తాను. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసుకోండి. అంతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేయండి. వాళ్ళకు కూడా తెలుస్తుంది ఇవాళ వచ్చేసి ఎంతమందికి రైతు బంధు అయితే జమ అవుతుంది, ఇంకా నిన్న అసలు ఎంతవరకు అయితే రైతు బంధు అయితే జమ అయింది అని. ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ రైతులకైతే గుడ్ న్యూస్, అకౌంట్లోకి అయితే రైతు బంధు డబ్బులు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ మేరకు రైతు బంధు నగదు మరోసారి అయితే ప్రభుత్వం విడుదల చేసినట్టు తెలుస్తుంది. నిన్నటితో 100 రోజులు పూర్తి చేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న వచ్చేసి 4 ఎకరాల వరకు అయితే రైతు బంధు అయితే జమ అయితే చేయడం జరిగింది. నిన్న మధ్యాహ్నం నుంచి రైతుల ఖాతాల్లోకి అయితే నేరుగా రైతు బంధు స్కీమ్ డబ్బులు అయితే పడుతున్నాయి. దీంతో పలువురు రైతులు ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. కాగా 3 నుంచి 4 ఎకరాల వరకు ఉన్న వారికి మాత్రమే నగదు అయితే ఖాతాల్లో పడుతున్నట్లయితే సమాచారం. చూసుకోవచ్చు. రాష్ట్రంలో 93% పైగా రైతు బంధు ఇస్తామని ఇటీవల జరిగిన కేబినెట్ మీటింగ్లో అయితే మన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అయితే తెలిపారు. తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విడతల వారీగా రైతు బంధు నగదు అయితే విడుదల చేస్తున్నట్టయితే తెలుస్తుంది. చూసుకోవచ్చు. నిన్న వచ్చేసి ఆల్మోస్ట్ బాగానే 4 ఎకరాల వరకు అయితే పూర్తి స్థాయిలో అయితే రైతు బంధు అయితే జమ అయిపోయింది. నిన్న వచ్చేసి ఎంతమంది రైతులకైతే రైతు బంధు పడింది పడలేదు ఒకసారి అయితే కామెంట్ చేయండి. నేను చాలామందికి అయితే ఆల్మోస్ట్ అందరికీ రైతు బంధు అయితే అయిపోయింది 4 ఎకరాల వరకు. 4 ఎకరాల నుండి కూడా మీకు ఇంతవరకు రైతు బంధు అందలేకపోతే ఒకసారి అయితే కామెంట్ చేయండి. మీరు వచ్చేసి మీ జిల్లా పేరు మరియు మీకు ఎంత భూమి ఉందనే కామెంట్ చేయడం ద్వారా మీ జిల్లా వాళ్ళు అయితే కామెంట్ చేస్తారు. వాళ్ళకి పడిందో పడలేదో తెలుస్తుంది. అందరూ రైతు బంధు పడినా పడకపోయినా తప్పకుండా మీ జిల్లా పేరు మరియు మీకు ఎంత భూమి ఉందో కామెంట్ మాత్రం చేయకుండా మర్చిపోకండి. తప్పకుండా కామెంట్ అయితే చేయండి. చూసుకోవచ్చు. నిన్న వచ్చేసి ఇలాంటి ఒక మెసేజ్ అయితే రావడం అయితే జరిగింది. యువర్ అకౌంట్ హ్యాడ్ ఏ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇలా ఒక నిన్న వచ్చేసి 3 ఎకరాల వరకు 3 ఎకరాలన్నర వరకు 18,500 అయితే వాళ్ళ అకౌంట్లో డేట్ కూడా చూసుకోవచ్చు మనం 15వ తారీఖు పొద్దున 11 అయితే పడిపోయింది. నిన్న అయితే ఆల్మోస్ట్ చాలామందికి అయితే రైతు బంధు అయితే అందింది. ఇంకా అందని వాళ్ళు ఎవరైతే ఉంటే ఒకసారి అయితే మీరైతే మీ బ్యాంక్ ఖాతాని అయితే ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే నేను 4 ఎకరాల వాళ్ళకైతే మొన్న తెలిపిన ప్రకారం 84 నుంచి 93% అయితే తీసుకువెళ్తున్నారని చెప్పారు. నిన్నటితో 93% అయితే పూర్తి స్థాయిలో అందింది. ఇంకా అందని వాళ్ళు ఎవరైతే ఒకసారి అయితే మీ బ్యాంక్ ఖాతా చెక్ చేసుకోండి. అంతే ఒకసారి అయితే కామెంట్ చేయండి అందిందో అందలేదో. తద్వారా నేను కూడా రిప్లై ఇస్తాను అసలు మీకు ఎందుకు వాళ్ళేదో అని. మీరు వచ్చేసి మీ బ్యాంక్ పేరు అంటే మీది ఏ జిల్లా అయితే తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే కొన్ని జిల్లాల వరకే రైతు బంధు అయితే పడుతుంది కాబట్టి జిల్లాల వారిగా తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా చూసుకోవచ్చు. ఎవరైతే 5 ఎకరాల్లో ఉన్నారో వీళ్ళకి ఎప్పుడు పడుతుంది, వీళ్ళకి కూడా రైతు బంధు అయితే ఇవాళ రేపట్లో పూర్తి స్థాయిలో అయితే జమ చేస్తారని జరుగుతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంకొక 4 రోజుల్లో ఎలక్షన్ రావచ్చు, ఎలక్షన్ కోడ్. వీళ్ళైతే అతి త్వరలోనే ఈ 5 ఎకరాల వరకు అయితే పూర్తి స్థాయిలో జమ చేయాలైతే చూస్తున్నారు. మీరైతే కాస్త నిన్నటి వరకు అయితే అయిపోయింది. 4 ఎకరాల వరకు ఇంకా 4 నుండి 5 ఎకరాల వరకు మాత్రమే మిగిలింది. ఎందుకంటే వాళ్ళు తెలిపిన ప్రకారం ఏంటంటే ఈ నెల చివరిలోగా అయితే 30వ తారీఖు లోపు అయితే అందరికీ వేస్తామని చెప్పారు. ఎవరైతే 5 ఎకరాల లోపు ఉండే వాళ్ళకు వాళ్ళకు అందులో భాగంగానే ఈ యొక్క ఎవరైతే మిగిలిపోయినారో 4 నుంచి 5 ఎకరాలు వీళ్ళకైతే పూర్తి స్థాయిలో అయితే జమ చేస్తారు ఈ ఒక 2 రోజుల్లో. ఇంకా 5 నుంచి 10 ఎకరాల నుంచి మాట్లాడుకుంటే మీకు రైతు బంధు పడుతుందా అంటే ఏమో కొంచెం సంక్లిష్టంగానే ఉంది. కాకపోతే వేచి ఉండాలి. ఎందుకంటే వీళ్ళ 5 ఎకరాలు అయిపోతే మీకైతే ఒక మెయిన్ ఎయిమ్ అనేది ఇస్తారు. అసలు పడుతుందా పడలేదని ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేస్తారు. అప్పటిదాకా వెయిట్ చేయక తప్పదు. మీకైతే కాస్త టైం అయితే పడుతుంది. ఒక 1 రోజులు అయితే వెయిట్ చేయగలరు. వీళ్ళకి అయిపోగానే మీకు కూడా స్టార్ట్ అయితే వేయాలనుకున్న అయితే స్టార్ట్ చేస్తారు. లేదంటే కాస్త వెయిట్ చేయక తప్పదు. నెక్స్ట్ సీజన్ నుంచి ఆల్మోస్ట్ రైతు బంధు కాస్త రైతు భరోసాగా అయితే మారపోతుంది. ఆ సీజన్ నుంచి అయితే ఎకరాకి 15,000 లెక్క సీజన్కి 7,500 అయితే రైతు ఖాతాలో అయితే జమ అయితే కావడం జరుగుతుంది. కౌలు రైతులకు అయితే 12,000, సొంత భూమి ఉన్నట్టయితే 15,000 అయితే జమ అయితే కావడం అయితే జరుగుతున్నాయి. ఇంకా మనం చూసుకోవచ్చు. ఎవరైతే రైతులు మీకు మన ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతే పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకొని మనం ఇచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకైతే నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.